మనసులో మాటలు మన కష్టాలను దేవుడికి ఎలా చెప్పాలి? నమస్తే. ఒక్కోసారి మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. ఆ బాధలు ఎవరితోనూ చెప్పుకోలేనివిగా ఉంటాయి. బాధలు మన మనసులో ఉండిపోతే అవి మనల్ని లోపల నుంచి తినేస్తాయి. మనకు ఎంత ఆప్తులైనా మన కష్టాలను వాళ్లకు పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని భయం, లేదా వాళ్లకు మన బాధలు భారంగా మారుతాయేమోనని ఆందోళన. చెప్పినా ఎవరు అర్థం చేసుకోరేమో అని భయం. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న క్షణాలు, ఈ బాధలు ఎప్పటికీ తీరవా అని నిట్టూర్చే సమయాలు మనందరి జీవితంలోనూ ఉంటాయి. మీరు కూడా అలాంటి బాధల్లో ఉన్నారా? మనసులో మాట బయటికి చెప్పలేక మదనపడుతున్నారా? అయితే ఈ మాటలు మీకోసమే. మనసులో మాట మనతోనే ఎందుకు ఉండిపోతుంది? కొన్ని బాధలు చాలా లోతుగా ఉంటాయి. అవి బయటి ప్రపంచానికి చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ మన మనసులో మాత్రం పెద్ద గాయాన్ని కలిగిస్తాయి. ఒక ఆత్మీయుడిని కోల్పోవడం వల్ల కలిగిన బాధ, ఎంతో నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు కలిగే బాధ, సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలు, అవమానాలు, చేయని తప్పుకి పడిన నిందలు, భవిష్యత్తు గురించి ఉన్న భయం, ఆందోళన. ఇలాంటివి మనం ఎవ్వరికీ చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మన బాధను తేలిగ్గా తీసుకోవచ్చు, మరికొందరు మనల్ని తక్కువగా చూడవచ్చు, ఇంకొందరు మన బాధను మన బలహీనతగా భావించవచ్చు. అందుకే మనం మౌనంగా ఉండిపోతాం. మన మనసులో గుట్టుచప్పుడు కాకుండా ఒక లోతైన అగాధాన్ని సృష్టించుకుంటాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన బాధలను ఎవరికి చెప్పుకోవాలి? అదే మనకు ఒకే ఒక ఆశ్రయం ఉంది. ఆయనే మన భగవంతుడు. ఈరోజు మనం మన హృదయంలోని బాధలను, కష్టాలను దేవుడికి ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఇది చాలా సులభం, కానీ శక్తివంతమైన మార్గం. ఎక్కడా లేని బాధ భగవంతుడికి ఎందుకు చెప్పాలి? అసలు ఎవ్వరికి చెప్పలేని బాధను దేవుడికి ఎందుకు చెప్పాలి? దేవుడు మన బాధలను వింటాడా? వింటే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకోడు. మనం మనుషులకు మన కష్టాలు చెబితే వాళ్ళు మనల్ని తప్పుగా అంచనా వేయవచ్చు, కానీ దేవుడికి మనం ఏది చెప్పినా ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. మన హృదయంలోని ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. దేవుడు మనకు అత్యంత ఆత్మీయుడు. ఎవరు అని అడిగితే చాలామంది అమ్మ, నాన్న, స్నేహితులు అని అంటారు. కానీ వీరు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ భగవంతుడు అలా కాదు. మన మనసులోని ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మన కన్నీటి వెనుక ఉన్న కారణం ఆయనకి తెలుసు. ఆయనకు మనం ఏం చెప్పకుండానే మన బాధలు అర్థం చేసుకుంటాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం ఏ మాట చెప్పినా చెప్పకపోయినా మన పరిస్థితి ఏంటో, మన కష్టం ఏమిటో ఆయనకు ముందే తెలుసు. మన బాధలను మనం నోరు తెరిచి చెప్పినప్పుడు ఆయన మన దగ్గరకు ఇంకా దగ్గరగా వస్తాడు. ఆయన మనకు భారం కాదు. మనం మనుషులకు ఒక బాధ చెప్తే అది వాళ్లకు ఒక భారం కావచ్చు, కానీ దేవుడికి మన కష్టాలు చెప్పడం అనేది ఆయనకు ఒక భారం కాదు. ఆయన మన భారాలను మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని విమర్శించకుండా, తప్పు పట్టకుండా ఉంటాడు. మనం ఎవరితోనైనా మన బాధను చెప్పుకుంటే వాళ్ళు మనల్ని విమర్శించవచ్చు, తప్పు పట్టవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ విమర్శించకుండా, తప్పు పట్టకుండా ఉంటాడు. మనం ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని ప్రేమగా స్వీకరిస్తాడు. మన తప్పుల గురించి ఆయనకు తెలుసు, కానీ ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. భగవంతుడు ఇచ్చే ఓదార్పు వేరు. మనిషి ఇచ్చే ఓదార్పు కేవలం మాటలకే పరిమితం కావచ్చు, కానీ భగవంతుడు ఇచ్చే ఓదార్పు మన హృదయంలోకి చొచ్చుకుపోతుంది. మనమెంతో నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆ ఓదార్పు మనకు ధైర్యాన్ని ఇస్తుంది, కొత్త ఆశను, శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి వద్దాం.
మన కష్టాలను దేవుడికి ఎలా చెప్పాలి? దీనికోసం మనం 3 సులభమైన పద్ధతులు పాటిద్దాం. పద్ధతి 1, దేవుడితో ఎలా మాట్లాడాలి? మరి దేవుడితో ఎలా మాట్లాడాలి? దేవుడితో మాట్లాడడానికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. మీరు ఎలా ఉన్నా, మీ మనసులో ఏమున్నా అది ఆయనకు చెప్పండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఏదో ఒక మూలన కూర్చోండి. మీరు ఎవ్వరు లేని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. అది మీ గదిలో కావచ్చు, లేదా ఒక దేవాలయంలో కావచ్చు, మీకు ఇష్టమైన దేవుడి ఫోటో ముందు కావచ్చు. కూర్చోండి. ఒంటరిగా కూర్చొని మీ మనసులో మాటలను ఆయనతో పంచుకోండి. స్వామి, నాకు ఈ బాధ ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది, నీకు తెలుసు కదా నా బాధ, నాకు ధైర్యం ఇవ్వు స్వామి అని చెప్పండి. దేవుడితో మాట్లాడండి. దేవుడితో మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడండి. మీకు కోపం వస్తే ఆ కోపాన్ని దేవుడికి చెప్పండి. మీకు నిరాశ కలిగితే ఆ నిరాశను పంచుకోండి. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగండి. కన్నీళ్లు వస్తే ఏడవండి. కన్నీళ్లు బయటికి వస్తే మనసు తేలికమవుతుంది. కన్నీళ్లను ఆపకండి. మీకు ఏడుపు వస్తే ఏడవండి. కన్నీళ్లు కూడా ఒక ప్రార్థన లాంటివి. అవి మీ మనసులోని బాధను బయటికి పంపిస్తాయి. దేవుడికి మీరు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థనను వింటాడు. భగవంతుడికి మనం చేసే ప్రార్థన ఒక అప్పగింత. స్వామి, నా బరువు నీ భుజాల మీద పెట్టుకుంటున్నాను. ఈ బాధను తీర్చే శక్తిని నాకు ఇవ్వు. ఈ బాధ నుంచి బయటపడే మార్గాన్ని నాకు చూపించు అని వేడుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీరు ఎవరికీ చెప్పలేని బాధలను కూడా వినేవారు, అర్థం చేసుకునేవారు ఒకరు ఉన్నారు. ఆయనే భగవంతుడు. మీ మనసులో మాటలను ఆయనకు చెప్పుకోండి. మీ భారాన్ని ఆయనకు అప్పగించండి. అప్పుడు మీ మనసులో ఒక కొత్త శాంతి, ఒక కొత్త ధైర్యం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టం ఏదైనా కావచ్చు. ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళ్ళే శక్తిని ఆయన మీకు తప్పకుండా ఇస్తాడు. మనం ఒంటరిగా లేము. మనకు అండగా ఎప్పుడూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మన మనసులో, మన చుట్టూ ప్రతి చోట ఉంటుంది. ఆ శక్తిని నమ్మండి. పద్ధతి 2, ఒక డైరీలో రాయడం. ఒక పుస్తకం తీసుకోండి. మీకు ఇష్టమైన ఒక నోట్బుక్ లేదా డైరీ తీసుకోండి. దీనికి దేవుడికి నా లేఖ అని పేరు పెట్టుకోండి. మీ మనసులోని బాధలను రాయండి. మీ మనసులో ఏది ఉందో దాన్ని రాయండి. మీకు కోపం వచ్చినా, భయం వేసినా, అది ఎందుకు వచ్చిందో కారణాలతో సహా రాయండి. దేవుడికి ఒక లేఖలా రాయండి. ఆ డైరీలో మీరు దేవుడికి ఒక లేఖ రాస్తున్నట్టు రాయండి. ప్రియమైన దేవా, ఈరోజు నాకు చాలా కష్టంగా ఉంది. నా మనసులో ఈ బాధ ఉంది. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇలా మీ మనసులో ఏది ఉంటే అది రాయండి. చివరిలో విశ్వాసంతో ముగించండి. మీరు రాసిన ప్రతి లేఖను, దేవా నాకు సహాయం చేయి, నాకు మార్గం చూపించు అని విశ్వాసంతో ముగించండి. పద్ధతి 3, కీర్తనలు, భజనలు వినడం. మృదువైన కీర్తనలు వినండి. కొన్నిసార్లు మనకు మాట్లాడాలని కూడా అనిపించదు. అలాంటి సమయంలో మీరు ప్రశాంతమైన భజనలు లేదా కీర్తనలు వినండి. కీర్తనలతో మీ బాధలకు సమాధానాలు వెతకండి. కొన్ని కీర్తనలో మన బాధలకు దగ్గరగా ఉండే మాటలు కనిపిస్తాయి. ఆ మాటలు మీ మనసులోని భారాన్ని తగ్గిస్తాయి. ఎవరికి చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండేది భగవంతుడు మాత్రమే. మీ బాధలను మీరే మోయకండి. వాటిని దేవుడికి అప్పగించండి. ఆయన మీతో ఉన్నాడు. ఆయన మీ కష్టాలను అర్థం చేసుకుంటాడు. ఆయన మీకు తప్పకుండా మార్గం చూపిస్తాడు. కాబట్టి ఇక నుండి మీరు ఎప్పుడైనా బాధపడితే ఒక్కసారి భగవంతుడి ముందు కూర్చోండి. మీ హృదయంలో ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టుగా ఆయనకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.